హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ నారా లోకేష్ గారు కళ్యాణదుర్గంలో జరిగిన సభలో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో 15 ఏళ్ల పాటు మేమే ఉంటాం అని చెప్పేసి మాట్లాడారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో 15 ఏళ్ల పాటు అధికారంలోకి ఈ కూటమి ప్రభుత్వమే ఉంటుందని చెప్పారు. అంటే 15 ఏళ్ల పాటు ఉండాలని కృతనిశ్చయం సంకల్పం చేసుకున్నట్టుగా చాలా స్పష్టంగా ఇరు పార్టీలు కనపడుతున్నాయి. ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. చందు శ్రీనివాస్ గారు, అంటే 15 ఏళ్ల పాటు ఉండడం అంటే ఇది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే జగన్ మీద ఒక నమ్మకమా? ఎలాగూ జగన్ని జనం నమ్మరన్న ఒక నమ్మకమా, ఏమిటంటారు? అంటే రాజకీయాల్లో కాన్ఫిడెంట్ అనేది ప్రజలకి కలిగించాలి, ముఖ్యంగా నాయకులు. మీరు చెప్పినట్టు 10 సంవత్సరాలు రాజకీయం మేమే అని చెప్పి వైసీపీ అధికారులు 150 సీట్లతో వచ్చింది. 175కి ప్రమాణ స్వీకారం చేసుకున్నారు. కానీ సంక్షేమ మాటను అభివృద్ధి మర్చేతలకి మధ్యలో 5 ఎగిరిపోయింది, 11 సీట్లకి పరిమితం అయిపోయింది. మరి 11 సీట్లకి తగ్గట్టు అసెంబ్లీలో వెళ్ళి ప్రజల వాణిని వినిపిస్తున్నారంటే అది కూడా లేదు. అప్పుడప్పుడు కనపడుతూ ఉన్నారు. ఈ సిచ్యువేషన్స్లో వీళ్ళ బంధం మరింత దృఢమైంది. అంటే మీరు అన్నట్టు 15 సంవత్సరాలు పవన్ గారు అన్నా, 15 సంవత్సరాలు లోకేష్ గారు అన్నా 2040 దాకా ఖాళీ లేనట్టుగా. అంతేగా అంతేగా అంటే 2040 దాకా ఆంధ్రప్రదేశ్లో ఇక మేమే అంటే ఆ విధంగా మేము కరెక్ట్గా ఉన్నామనేది ఒక బలమైన సంకేతం అందిస్తున్నారని అర్థమైంది. అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా మేము అవన్నీ సర్దుకుంటాం, మేమంతా ఒకటే అనే భావన అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీ పెద్దలు కావచ్చు, ఇక్కడ ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు 11వ సంవత్సరం బీజేపీ అధికారం వచ్చి 3rd టర్మ్ ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నారు. సెంట్రల్లో ఆంధ్రప్రదేశ్ని ఆదరించే ప్రభుత్వం ఉంది కాబట్టి నిధులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇక డోకాయి లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి అభిప్రాయం, చంద్రబాబు నాయుడు గారు అంటే లోకేష్ గారు కూడా సెంట్రల్లో తిరుగుతున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిందనేది మనం అనుకోవాలి. అంటే జగన్ని అంత తేలిక అంచనా వేయచ్చు అంటారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ 39% ఓటు బ్యాంక్ ఉందండి. అంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి, 11 సీట్లు వచ్చాయి అంటే కూడా 39% ఓటు బ్యాంక్ ఉంది. సో 39% ఓటు బ్యాంక్ ఉన్న వ్యక్తి ప్రభుత్వం మీద వ్యతిరేకత 5 ఏళ్ల తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత వస్తే ఖచ్చితంగా తను అనుకున్న లక్ష్యాన్ని చేరలేడంటారా? అంటే డెఫినెట్ గంపగుత్తగా కొన్ని వర్గాలు అయితే జగన్మోహన్ రెడ్డిని వదిలిపోయే పరిస్థితే కనపడట్లేదు. అలాంటప్పుడు ఎట్లా ఆయన్ని 15 ఏళ్ళు బయట ఉంచగలుగుతారు? మీరు చెప్పినట్టు కిరణ్ గారు, ఎలా ఉంచగలుగుతారంటే ఉంచాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని బాగా చూసుకోవాలి. ఏమంటారు మీరు? పవన్ కళ్యాణ్ గారిని బాగా చూసుకున్నంత వరకు, జనసేన పార్టీని జాగ్రత్తగా చూసుకున్నంత వరకు ఈ కూటమికి చెక్కు చెదరదు. అదే కదా, ఈ కూటమి కలవాలని, కలయిక జరగాలని, జగన్మోహన్ రెడ్డి గారిని దించాలని కోరుకున్నది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు బలంగా. బీజేపీని ఒప్పించి టీడీపీని కూడా ఈ కూటమికి చేర్చింది కూడా ఆయనే. కాబట్టి ఆయన కోపం కలగనంత వరకు, ఆయన్ని నొప్పించినంత వరకు, జనసేన కేడర్ని దూరం చేసుకున్నంత వరకు ఈ కూటమికి వీళ్ళనుకుంటే జరుగుతుంది. ఎప్పుడైతే జనసేన దూరం చేసుకుని మేమే అనే ఇదితో టీడీపీ ఉంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది. మీరు అన్నట్టు నేను కూడా పర్ఫెక్ట్గా ఇప్పుడు వరకు 39% ఓటు బ్యాంక్ అతనికి బలమైన సమాజంలో లేదు అని అంటలా. క్రమేపీ ఎందుకు ప్రతి ఒక్కరు కూడా రాజకీయ జీవితం కేడర్కి ఉంటుంది. ఒక్కొక్కరు టప్ వెళ్ళిపోతున్నారు. అన్ని స్కాముల్లో వీళ్ళే కనపడతారు, వైసీపీ నాయకులే. లిక్కర్ స్కామ్ కావచ్చు, లేకపోతే మైనింగ్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతూ ఉంటే మిగతా కేడర్ ఈ పార్టీని వదిలిపెట్టి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా పార్టీని క్రమేపీ మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఎందుకంటే 10 సంవత్సరాలు వద్దాం అన్నది ఈ పార్టీ అనతి కాలంలో 11 సీట్లకి పరిమితం అయిపోయింది. ఈ పార్టీ భవిష్యత్తు తక్కువగా కనపడుతుంది. అందులో ఈయన సొంత చెల్లెలు జగనన్న వదిలిన బాణం కూడా అవతల ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలయ్యి డైరెక్ట్గా బాణాలు వేస్తుంది. మరి ఈ సిచ్యువేషన్లో ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాలనే ఇది క్రమేపీ ఇన్కలకులేట్ చొప్పిస్తున్నారు అటు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇక్కడ ఏమన్నా ఒక స్ట్రాటజీ ఏమన్నా ఉందా? ఎందుకంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఇంత నమ్మకంగా చెబుతూ, లోకేష్ గారు ఇంత నమ్మకంగా చెబుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా లోపలేసే ప్రక్రియ ఉన్నదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లో పోటీకి అనర్హుడిగా చేసే ఒక ప్రయత్నం ఏమన్నా జరుగుతున్నదా? అంటే ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రయత్నం అయితే జరిగే పని అయితే 2019లో ఆయన గెలిచేవాడు కాదు.
కానీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా. ఇప్పుడు వేరు అనుకుంటున్నారు. ఇప్పుడు వేరు అనుకుంటే అసలు వచ్చిన 1 yearలో ఇన్ని లోపలేస్తారు, ఇక రాజకీయ జీవితం లేదని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు 33 కేసులు ఉన్నాయి, స్టిల్ బెయిల్ 10 years నుంచి ఈడీ అటాచ్మెంట్ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కోర్టులో కావాల్సిన సాక్ష్యాలు నిరూపించడానికి ఇది కావాలా. ఈయన కోర్టుకు హాజరు కాకుండా చాలా రకరకాల ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. నేనేమి చేయలేదు, నన్ను మోసపూరితంగా నన్ను కావాలని రాజకీయంగా లేకుండా చేయడానికి వాళ్ళు చెప్పినట్టు వెళ్ళలేదనే ఉద్దేశంతో నన్ను కేసులు పెట్టారని ఈయన భావిస్తున్నాడు. అది ఆ ప్రజల్లో నమ్మకం. కాదు సార్, ఇప్పుడు ఇంత గట్టిగా చెప్తున్నారంటే, గతంలో ఎప్పుడు లేనంత గట్టిగా 15 ఏళ్ళు మేమే ఉండగలుగుతాం అని చెప్తున్నారంటే, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కేసులు అవి వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే, నిజంగా ఆ కేసుల్లో ఆయన అరెస్ట్ కావాలి. 10 ఏళ్ల పాటు బయట బెయిల్ మీద ఉండటం ఏంటండి, ఆయన అరెస్ట్ కావాలి కదా. కనీసం కోర్టు కూడా ఎలా మినహాయింపు ఇచ్చిందో నాకు తెలియదు, కానీ కోర్టులు కూడా మినహాయింపులు ఇచ్చినాయి ఆయనకి. ఇవాళ కూడా మేము వ్యక్తిగతంగా హాజరు కాకుండా నాకు మినహాయింపు ఇవ్వండి అంటున్నాడు. అసలు కోర్టులకు వెళ్ళడం, శుక్రవారం కోర్టులకు వెళ్ళడం కూడా మానేశాడు ఆయన. సామాన్యుడికి అవకాశం ఉంటుందా ఆలోచించండి. సామాన్యుడికి ఎలా ఉంటుంది? ఉండదు కదా. సో కాబట్టి చట్టం, న్యాయం తమ పని తాము పర్ఫెక్ట్గా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళటం ఖాయం. సో పర్ఫెక్ట్గా చేసేలాగా ఏమైనా చేస్తాయి. మనకందరికీ తెలిసిందే, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది ఇదంతా కూడా. సో వాళ్ళు ఎట్లా ఆడితే అట్లా ఆడించాల్సిందే, తప్పదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవసరం, కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం జనసేన అవసరం ఉంది కాబట్టి మీరు న్యాయంగా నిజాయితీగా మీరు వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో కదా ఉండాలి, బయట ఎందుకున్నాడు అని చెప్పేసి కనుక వీళ్ళు గట్టిగా పట్టుపడితే జగన్మోహన్ రెడ్డి గారు జైలు శిక్ష అనుభవించే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కదా. చూడాలి అది ఎంత రంగం. కేంద్ర ప్రభుత్వ సమస్యలు కావచ్చు, ఇక్కడ సమస్యలు కావచ్చు, మిగతా కేసులు, ఈడీ కావచ్చు, మల్టిపుల్ ఇది ఉంటుంది సార్. ఇక్కడ మీరు చెప్పినట్టు వ్యవస్థలు ఇట్లాంటి అనేక మంది ముఖ్యమంత్రుల మీద, ముఖ్యమంత్రుల్ని వాళ్ళు జైలు జీవితం గడిపితే ఎవరైనా సరే వాళ్ళని ఈ యొక్క రాజకీయాల నుంచి, పదవుల నుంచి తప్పించవచ్చు అనేది ఈ మధ్య కొద్దిగా జరుగుతూ ఉన్నది డిస్కషన్స్ కూడా చాలా మేధావుల నుంచి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజశేఖర రెడ్డి గారు కుమారుడిగా ఆయన్ని ప్రజల హక్కులు చేర్చుకోవడానికి అనేక వర్గాలు ముందుకు వచ్చినాయి. కానీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పని చేయలేకపోయాడు కాబట్టి 11 సీట్లకు పరిమితమైంది. మరి ఇదే సిచ్యువేషన్స్లో మీరు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం మీరు కరెక్ట్గా కాన్సల్టేషన్ చేస్తే ఆయనకున్న కేసుల దృష్ట్యా డెఫినెట్గా జైలుకి వెళ్ళే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. చాలా మంది మేధావులు, నిపుణులు చెప్తున్నమాట. ఇప్పుడు అంతగాక ఎన్వి రమణ గారు, మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా మొన్న జగన్ గారి విషయంలో ఆయన కూడా మాట్లాడింది మనం చూసాం. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ విషయంలో ఇచ్చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా చూసావచ్చు. అంటే యంత్రాంగాల్ని, వ్యవస్థల్ని నేను ఏదైనా చేయగలనే ఉద్దేశంతో గతంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు 11 సీట్లకే పరిమితం అయ్యారు కాబట్టి కొద్దిగా తగ్గినట్టు కనపడుతున్నా ప్రజల్లో అప్పుడప్పుడు కనపడతా ఉన్నారు. కాబట్టి అవకాశమే లేదు, మాకు పవన్ గారు మాతో ఉన్నారు, మోదీ గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేమే ఉంటామనే ఆ నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడానికి మేము రాబోయే 15 సంవత్సరాలు మేమే అనేది అటు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఇటు లోకేష్ గారు చెప్తున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఇదే ఉంటుందా? ఈ 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారా, లేకపోతే నెక్స్ట్ టర్మ్ 2029లో పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఉండి లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవుతారా అనేది రకరకాలుగా ఉంటాయి. చాలా ఆశలు సార్ మీకు. నాకు ఆశలు కాదు, ప్రజల్లో ఉన్నది చెప్తున్నాను సార్. అంటే నేను అంటాను సార్, పెద్ద పార్టీ, అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పార్టీ అయినప్పుడు డెఫినెట్గా మీరు అన్న దాంట్లో కొంతవరకు పాసిబిలిటీస్ పవన్ కళ్యాణ్ గారికి ఒక 2 ఏళ్ళు ఇచ్చి 3 ఏళ్ళు లోకేష్ గారు ఉండడం అట్లాంటి ఏమైనా అవకాశాలు ఉంటాయేమో. కానీ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉండిన డిప్యూటీ సీఎంగా ఉండడం అనేది కొంచెం అత్యాశ, మనం బాగా అతిశయోక్తి ఏమో అని నేను అనుకుంటున్నాను. నేనేమంటాను కిరణ్ గారు, 2014లో ఏముందని చెప్పేసి ఇప్పుడు అన్కండిషనల్గా సపోర్ట్ చేసి అనుభవం వ్యక్తి రాష్ట్రానికి కావాలి, విభజిత ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి అన్కండిషనల్గా సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసింది పవన్ కళ్యాణ్ గారు కాదా? మీరు ఏకీపిస్తారా లేదా? 2019లో విడిగా పోటీ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. 2024 అది కాదు. నిస్తేజమైన టీడీపీ పార్టీని 4 దశాబ్దాలు అనుకున్న టీడీపీ పార్టీ నాయకుడే జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్గా సపోర్ట్ చేసి ఒక ఆక్సిజన్ అందించి పోరాట పట్టిమని కలిపి చేసింది ఆ క్యారెక్టర్లు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారే. పోరాట పట్టిమ ఉండాలి, రాజకీయాలు సక్సెస్ అయ్యేది. మరి 2014లో త్యాగం చేసి 2019లో విడిగా పోటీ చేస్తే జగన్ అవకాశం వచ్చింది. 2024లో మళ్ళీ త్యాగం చేసి 2029లో కూడా మళ్ళా అంటే కాదు. ఇక్కడ
ఓకే. మరి అంటే ఏంటంటే కూటమి ధర్మం అంటే ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవాలి. అది Right. అధికారం కావచ్చు, రైట్ సార్. స్నేహబంధాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. వయసు మీరే ఉంది, సెంట్రల్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చు. 2029లో పవన్ కళ్యాణ్ మీరు అన్నట్టు 3 సంవత్సరాలు, ఫస్ట్ 3 సంవత్సరాలు ఈయన సీఎంగా ఉండి ఆయన డిప్యూటీ సీఎంగా ఉంటే ఆయన నేర్చుకుంటాడు. ఇప్పుడు ఎట్లయితే చంద్రబాబు నాయుడు దగ్గర పవన్ కళ్యాణ్ గారు నేర్చుకున్నారో రేపు పవన్ కళ్యాణ్ గారు రాటు తెరిపోతున్నాడు. మనం క్షేత్రస్థాయిలో చూస్తున్నాం. అప్పుడు 3 సంవత్సరాలు 2029 నుంచి ఆయన 3 సంవత్సరాలు ఉంటే మిగతా 2 years ఆయన సీఎంగా చూసే కోరిక కూడా ఆ టీడీపీ క్యాడర్ కూడా నెరవేరే అవకాశం స్పష్టంగా ఉంటుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద అయితే ఈ వ్యాఖ్యల వెనుక ఆంతర్యాలు రకరకాలుగా వినపడుతున్నాయి. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ రాడు, ప్రజల్లో మేమే ఉంటామని ప్రజల్లో ఒక నమ్మకాన్ని ప్రోధి చేయటం ఒకటైతే, రెండవ అంశము ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేస్తారన్న ఒక సంకేతాలుగా కూడా మనం భావించవచ్చు. మూడవ అంశము ఎస్, ఒకళ్ళకొకళ్ళు మనం బలంగా ముందుకు వెళ్ళకపోతే మనకు భవిష్యత్తు లేదు అన్న అంశంతో ఖచ్చితంగా మనం కలిసి ఉండాలని ఒక కృత నిశ్చయం కూడా ఇరు వర్గాల్లో ఉండడం కావచ్చు. ఇలాగ రకరకాల పరిణామాలు, సమీకరణాల నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అంటున్నారో 15 సంవత్సరాలని, ఇవాళ మళ్ళీ లోకేష్ గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించడం ద్వారా ఎస్, మేము ఎప్పటికీ మాది దృఢమైన బంధం, ఫెవికాల్ కా బంధన్ అని చెప్పేసి ఆయన మరొక్కసారి చెప్పే ప్రయత్నం చేశారని మనకు అనుకోవచ్చు.